కవితకు బెయిల్ ఇవ్వొద్దు, సాక్షులను బెదిరించారు, ఆధారాలను ధ్వంసం చేశారు, లిక్కర్ స్కామ్లో ఆమెనే కింగ్ పిన్, ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదనలు, ఇది అక్రమ అరెస్ట్, కవిత లాయర్, ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్. కవితకు బెయిల్ ఇవ్వొద్దు. అయితే ఈడీ అండ్ సిబిఐ తరఫున వాదిస్తున్న లాయర్లు ఏమన్నారంటే ఫ్రెండ్స్, సెకండ్ పేపర్లో ఉన్నది అది, ఏమన్నారనంటే కవిత చాలా ఇన్ఫ్లుయెన్షియల్, చాలా పవర్ఫుల్, ఆమెని బయటికి వదలడం అని అంటే సాక్ష్యాలు తారుమారు చేయడం ఖచ్చితం అవుతుంది, మళ్ళా కేసుని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుంది కవిత, చాలా డెడ్లీ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ అని చెప్పి వీళ్ళు వాదన షురువు చేసిండ్రు. ఈడీ అండ్ సిబిఐ లాయర్లు మాట్లాడుతూ ఏమనన్నారంటే కవితకు అగెయిన్స్ట్గా ఏమనన్నారంటే నవంబర్ 11, 2022 అరుణ్ పిల్లై అనుకుంటా ఈమెకు చెందిన బెనామీ ఒక ట్రాన్సాక్షన్స్లా ఈమెకు పైసలు రిజర్వ్ చేసి పెట్టడం, ఈమెకు జరిగే లావాదేవీలు అరౌండ్ సమ్ 33% ఉండడం, కవిత ఖచ్చితంగా ఈ కేసుల కింగ్ పిన్ అని చెప్పిన అరుణ్ పిల్లై 118 రోజుల తర్వాత సడన్గా ప్లేట్ పిరాంచిండు. ఎందుకు పిరాంచిండు? ఇది అర్థం చేసుకోవాల్సిన పని కోర్టు న్యాయమూర్తులకు ఉన్నది అని చెప్పి వీళ్ళు మాట్లాడినరు. ఇంకొక తీవ్రమైన ఆర్గ్యుమెంట్ ఏమని ఉండేనంటే, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ వెరీ లాజికల్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ లాజికల్ ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఆన్ అరుణ్ పిల్లై స్టేట్మెంట్, 118 రోజుల తర్వాత తన స్టేట్మెంట్ ఎందుకు చేంజ్ చేసిండు అని మాట్లాడుతూ అందులోనే ఇంకొక అడిషనల్ కూడా వీళ్ళు మాట్లాడినారు. ఏందనంటే సపోజ్ స్టేట్మెంటే అగర్ అరుణ్ పిల్లై మార్చేది ఉంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారు ముంగట చెప్పినుంటే సిబిఐ ఈడీ ఒత్తిడికి నేను ఒప్పుకున్నా, కవిత కడిగిన ముత్యము అని ఆనాడే చెప్పినుంటే స్టేట్మెంట్ మార్చాల్సిన పని 118 రోజుల తర్వాత మార్చాల్సిన దుస్థితి ఉండకపోతుండే కదా సార్. దీన్ని బట్టి కవిత ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కేసు మీద అని అనేది మీరు అర్థం చేసుకోవాలా అని చెప్పి కోర్టుకు ఈ లాయర్లు చెప్పారు. సెకండ్ పాయింట్ వాళ్ళు సబ్మిట్ ఏం చేశారంటే ఫ్రెండ్స్, కవిత గురించి టోటల్గా ఈమె 11 ఫోన్లు వాడిందంట. 11 ఫోన్లల్లో 9 ఫోన్లు చాలా కీలకమంట. ఆ 9లో కూడా 4 ఫోన్లు అత్యంత కీలకమంట. ఇందులో నుంచి కంప్లీట్గా డేటాని ఫార్మాట్ చేసేసింది. అయితే సారీ చిన్న కరెక్షన్, టోటల్గా 11 ఫోన్లు సబ్మిట్ చేయమని ఈడీ ఈమెను ఆదేశించింది, కోరింది. ఆదేశించడం ఎందుకన్నా, దొరబిడ్డ కదా. సో ఈడీ 11 ఫోన్లు ఈమె దగ్గర ఉన్నాయి, అవి జప్తు చేసుకోవాలా, నాకు కావాలా అని చెప్పి అడిగింది ఈడీ. ఈమె ఎంత సబ్మిట్ ఎన్ని ఇచ్చింది? 9 ఇచ్చింది. ఆ 9 ఫోన్లలో 4 చాలా కీలకం ఉండే, ఆ 4ని ఫార్మాట్ చేసి ఇచ్చింది. అంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసింది కల్వకుంట్ల కవిత. సో ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం, ఎవిడెన్స్ని తీసేయడం అనేది ఘోరాతి ఘోరమైన నేరం. షీ ఈజ్ ఎ కింగ్ పిన్. అందుకనే న్యాయమూర్తులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏందనంటే కవితకు బెయిల్ ఇవ్వడం అనంటే ఆమెకు బ్రహ్మాస్త్రం ఇచ్చుడే ఈ కేసుకు అగెయిన్స్టు అని చెప్పి లాయర్లు మాట్లాడారు. ఇది మన చిత్రగుప్తు ఫ్రెండ్స్, మీకు అబ్సల్యూట్ డేటాతో సహా ఇస్తుంది. స్టేట్మెంట్ ఇచ్చి జడ్జి ముంగట చెప్పకుండా 118 రోజుల తర్వాత స్టేట్మెంట్ మార్చిండు అరుణ్ పిల్లై. ఎందుకు మార్చిండు? ఈమె కోసం 33% వాటా తీసి పెట్టిండు, ఇండో స్పిరిట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. 4.75 crores ఆర్ 5 crores ఆర్ 6.5 crores నంబర్స్ ఏమున్నది, ₹1 చేసిన అవినీతే. కానీ ఈమెకు హవాలా ట్రాన్సాక్షన్లు కూడా ఇయ్యనీకే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఈడీ చూపించింది. ఎట్లా ట్రాన్సాక్ట్ అయినాయో కూడా ఆ డేటా మొత్తం తీసి చూపించింది. ఆ డేటా కంప్లీట్గా మా దగ్గర ఉన్నది. మేము కవితకు ఆరోపిస్తలేము, నిందితురాలు అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నామని చెప్పి సిబిఐ వాదనలలో కూడా వినిపించింది. పిల్లలు నమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్, 16 మంది పిల్లలను కాపాడిన పోలీసులు, మొత్తం 11 మంది అదుపులోకి, మరో 3 కోసం గాలింపు. ఎన్జిఓ స్టింగ్ ఆపరేషన్తో గుట్టు రట్టు. పిర్జాదిగూడలోని ఆర్ఎంపీ క్లినిక్పై దాడితో దందా బట్టబయలు. మీడియాకు వివరాలు వెల్లడించిన రాచకొండ సిఐ తరుణ్ జోష్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది సెల్యూట్ కొడతా పోలీస్ డిపార్ట్మెంట్కి. మీరు కన్న పేగును కాపాడే కంకణం కట్టుకున్నారు. ఒక తల్లి ఆవేదన, ఒక బిడ్డ పోతే ఎంత ఉంటుందో ఒక తల్లికి ఇక నిజంగా అది నేను చెప్పడం మాటలలో నేను చెప్పలేం. అయితే ఇక్కడ
ఎవరైతే ఈ కేసు చేసిరు కదా కంప్లీట్గా, ఈ క్లినిక్కి సంబంధించిన ఎవరో పిర్జాజిగూడలో ఎక్సెట్రా ఎవరైనా నిందితులు ఉన్నారో, లాజికల్గా లీగల్గా ఇది పెద్ద క్రైమే, అందులో డౌట్ లేదు. కాకపోతే మీరు మనసులతో కూడా ఆడుకున్నారు. ఇప్పుడు ఈ తల్లి పేగు కోసేసి ఒక తల్లికి ఇచ్చిండ్రు, 4.5 లక్షలు 5.5 లక్షలు 6 లక్షలు తీసుకొని మీరు పిల్లలను అమ్మేసిండ్రు. ఎంత చండాలమైన మనస్తత్వం రా మీది. పసి కూనలను అమ్ముతారా, తల్లి పేగు నుంచి దూరం చేస్తారా? సరే నువ్వు అమ్మిన తర్వాత వీళ్ళు ఇక్కడ పోయిండ్రు, జాయిన్ అయ్యి ఇక్కడ పెంచుకుంటుంది ఒక తల్లి. ఇవాళ తెలిసిన తర్వాత 16 మందిని ఆ పోలీసు వాళ్ళు మళ్ళా తన సొంత గూటికి చేర్చిండ్రు. మొత్తం 34 మందో 54 మందో ఉన్నారట ఫ్రెండ్స్. అందులో నుంచి కేవలం ఇప్పటికీ 16 మంది ఆచూకీ దొరికిందనంట. ఆచూకీ దొరికిన పిల్లలను తీసుకొని వచ్చి వీళ్ళు వాళ్ళ ఒరిజినల్ తల్లిదండ్రులకు అప్పగించిండ్రు. అయితే ఇన్ని రోజులు పెంచిన ఆ తల్లి హృదయం ఎంత చీలిపోతుందో ఒకసారి మీరు ఆలోచించుర్రి. అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, నేను ఆ తల్లిని తప్పు పడతలేను, ఈ తల్లి పేగుకు అన్యాయం చేయమని కూడా అంటలేను. ఈ మధ్యలో ఉన్న వాళ్ళని నరికి పోగులు తీయాలని అంట రాజ్యాంగంగా. సెక్షన్స్ ఏవైతే గట్టిగా ఉంటాయో అవి గట్టిగా దించాలా అని చెప్తా. నెక్స్ట్ టైం ఇది ఏమన్నా చెయ్యాలని అంటే వాడు వెన్నుల వణుకు పుట్టాలా అని చెప్తా. I congratulate the complete team of the police department in cracking this case. సార్, నేను ఒక ఎమోషనల్ పర్సన్. బాధ అనేది ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనిషికి ఎక్కువ తెలుస్తుంది సార్. ఓ కన్న పేగు, తల్లి పేగు, ఒక అమ్మ కావాలన్న తత్వం అది పెంచుకున్నా లేదా సొంతంగా ఆ పేగు బంధం కన్నా అది ఎంత అనుబంధంగా ఉంటుందో, ఎంత ప్రేమగా ఉంటుందో, ఎంత ఆప్యాయంగా ఉంటుందో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు మీరు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళని ఖచ్చితంగా గడ్డపారదించాలని అంటే ఎవడైతే చేసిండో ఇది ఇటు 2 కుటుంబాలకు మధ్యలో, నిజ కుటుంబాలైంది 2 తల్లుల మధ్యలో ఇదొక పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్. ఇప్పుడు పెంచిన ప్రేమ గొప్పదా, కన్న ప్రేమ గొప్పదా అన్న ఆర్గ్యుమెంట్. ఆలించి పాలించి కనీసం 1 సంవత్సరం పాటు ఆలించిన ప్రేమ ఎంత ఉంటుంది? పుట్టక దొరకక ఒక పిల్లని కోరి తెచ్చుకొని పెంచుకున్న ప్రేమ ఎంత గట్టిగా ఉంటుంది? ఆనాడు ఇప్పుడు నేను మహాభారతం చెప్తే మళ్ళీ ప్రవచనాలు చెప్పినట్టు అవుతుంది. సో నేను ఆపుతున్నా.